హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ రెసిపీ వచ్చి గోబీ మంచూరియా, కారం, పసుపు, కార్న్ఫ్లవర్, ధనియాల పౌడర్, చైనా సాల్ట్, పెప్పర్, జీరా పౌడర్, కర్డ్, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ప్లాస్టిక్ కలర్ అంతా మిక్స్ చేసుకొని దీన్ని ఓ 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. దాని తర్వాత స్టవ్ వెలిగించాను, కడాయి పెట్టాను. దీంట్లో 250 ml ఆయిల్ వేసాను. బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత డీప్ ఫ్రై ఆయిల్లో వేసాను. నాది కొత్త ఛానల్, కొంచెం మాట్లాడడానికి తలబడుతున్నాను, ఏం అనుకోదండి గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా కొత్త వీడియోలు పెడుతూనే ఉంటాను. బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత దీంతో ఆయిల్లో నుంచి బయటికి తీస్తున్నా. ఆయిల్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఛానల్ని మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కడాయి వేసి పెట్టాను. దీన్ని 2 స్పూన్ల ఆయిల్, మిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు మిక్స్ చేసుకుందాం. బాగా డీప్ ఫ్రై చేద్దాం ఆయిల్లో ఒక 1 minute 2 minutes దాకా. దాని తర్వాత సిమ్లా మిర్చి, ఆనియన్ చిన్నగా కోసుకున్న బాగా మిక్స్ చేసుకొని 10 minutes దాకా వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం కొద్దిగా. దాని తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత టమాటా సాస్ ఆర్ గార్లిక్ సాస్ ఆర్ మిర్చి సాస్, ఆ వెనిగర్, ఆ సోయా సాస్ మొత్తం వేసుకొని మిక్స్ ఒక 5 minutes దాకా బాగా తిప్పుతూనే ఉందాం. దాని తర్వాత బాగా 5 minutes అయిన తర్వాత మనము గోబీని వేద్దాము. ఇప్పుడు గోబీని వేద్దాము. గోబీ వేసిన తర్వాత ఒక 5 minutes బాగా హై ఫ్లేమ్లో బాగా తిప్పాలి. దీనికి హై ఫ్లేమ్లో బాగా తిప్పిన తర్వాత దాని మీద ధనియా వేద్దాము. ఇప్పుడు లైట్గా గోబీ మంచూరియా మీద ధనియా వేద్దాము. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు. చూడడానికి అయితే చాలా బాగుంది గాయ్స్. టేస్ట్ చేస్తున్నా, చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్. కొత్తగా ట్రై చేస్తున్న ఛానల్ని నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బాబు కూడా బాగుందన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.